ఈ నెల 29న ఏర్పాటు చేసే దీక్షా దివస్కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవి ప్రసాద్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఈ నెల 29న ఏర్పాటు చేసే దీక్షా దివస్ కు విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయం కందిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. సావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుని స్ఫూర్తిని దీక్షా దివస్గా జరుపుకోవాలని ఇచ్చినటువంటి పార్టీ పిలుపును సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేమందరం కూడా ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి పార్టీ ఆఫీసులో సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి దీక్షా దివస్ ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి అన్ని నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు, మాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పినటువంటి నవంబర్ 29 ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంది. కానీ కేసీఆర్ గారి రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికే ఒక చారిత్రక మలుపు తెచ్చినటువంటి రోజు. ఎందుకంటే ఆనాడు అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది సాధ్యం కాలేదు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేసిర్రు. అనేక ప్రజా సంఘాలు, అనేక మంది కవులు, కళాకారులు, అనేక మంది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొన్నప్పటికి కూడా కేసీఆర్ గారి దీక్ష తర్వాత ఈ ఉద్యమం అనేటువంటిది తీవ్రతరమై మీకు అందరికి కూడా తెలుసు, నిమ్స్లో 9 రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ మరణం వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవుతుంది. మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్నను ఇక్కడ నియమించడం, మరి ఈ జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు పటాన్ చెరువు, ఆందోళ్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి సావు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు. మరి ఉద్యమ సమయంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ వక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి.
ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.